తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అంటే అంతకుముందు సర్వే సంస్థల పేరుతో ఎవరెవరు సర్వే చేశారు, ఎవరిని గెలిపించడం కోసం సర్వేలు చేశారు అనే విషయం చాలామంది తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుండి ఈ రోజు వరకు ఎక్కడ తెలంగాణ రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలకు సంబంధించిన సర్వేలని బహిర్గతం చేస్తూ సర్వే సంస్థలు అందరూ ఇచ్చిన దానికన్నా ఎక్కువ మోతాదులో నిజాన్ని చెప్పేటువంటి ప్రయత్నం పాలిటిక్స్ పేరుతో జరుగుతూ ఉంది. అయితే ఆ పాలిటిక్స్ వ్యవస్థాపకులు దాంతోపాటు గత 11 సంవత్సరాలుగా రాష్ట్రాలలో 2 తెలుగు రాష్ట్రాలలో కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో ఎన్నికలకు సంబంధించిన విషయాలలో దాదాపుగా రిజల్ట్స్కి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చూస్తున్నది కనబడుతున్నది అయితే పాలిటిక్స్ సంస్థ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆయనతో మనం ఉన్నాం ప్రశాంత్ గారితో. ఈరోజు మరి జూబ్లీహిల్స్ ఎన్నికల వేడి అంతా మనం నిన్నటి వరకు చూసాం. అయితే ఈ వేడిలో నిన్నటి వరకు 1-2% గెలుస్తారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితుల నుండి సడన్గా 10% పైగా ఓట్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి జరుగుతుంది. దీంతో మనం చూసినట్లయితే బీజేపీ పూర్తి స్థాయిలో మరి డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడింది అనేది కూడా పాలిటిక్స్ సంస్థ చెప్తా ఉంది. అయితే మీరు చెప్పండి అన్న, ఈరోజు మీరు అంటే ఎగ్జిట్ పోల్స్ కన్నా ముందు చాలాసార్లు ఇచ్చారు సర్వే, దానికి ఎగ్జిట్ పోల్స్కి చాలా పెద్ద స్థాయిలో తేడా కనబడతా ఉంది. ఈ తేడాను ఏ విధంగా గమనించవచ్చు? నమస్తే అండి. సో ఇది జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది రాష్ట్రంలో ఒక ప్రయోగాత్మకమైన ఎన్నికలాగా చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బై ఎలక్షన్స్, మొదటి బై ఎలక్షన్ ఇంత అట్రాక్షన్ క్రియేట్ చేసింది, ఇంత చర్చకు తీసిన ఎలక్షన్ ఇదే. ఇంకా 2 బై ఎలక్షన్ జరిగినాయి. గ్రేడెడ్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరిగింది, వరంగల్, నల్గొండ, ఖమ్మం, తిరుమల గెలిచిండు. కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా జరిగింది. అవి 2 పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్తో పాటు జరిగాయి కాబట్టి వాటికి ఇంత అటెన్షన్ రాలేదు. అంటే ఫ్రంట్ పేజ్లో రావడం, డైలీ డిస్కషన్ జరగడం, వ్యవస్థను తెల్లి పనిచేయడం. కేసీఆర్ టైంలో మనకు బై ఎలక్షన్స్ జరిగాయి. సో 4-5 బై ఎలక్షన్స్ ప్రతి టర్మ్లో ఉండేవి. సో ఎవ్రీ ఇయర్ ఓ బై ఎలక్షన్ లాగా కనిపించేది. సో ఈ గవర్నమెంట్ వచ్చినాక 2 సంవత్సరాల్లో జరిగిన ఫస్ట్ బై ఎలక్షన్. అందులో మిగతా బీఆర్ఎస్ బై ఎలక్షన్ ఉన్నప్పుడు చేసిన దానికి దీనికి తేడా ఏంటంటే రేవంత్ రెడ్డి స్టైల్. ఇప్పుడు కేసీఆర్ స్టైల్లో నడిచేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టైల్లో నడిచేది. సో ఇది రేవంత్ రెడ్డి స్టైల్లో నడిచింది కాబట్టి ఒకేసారి ప్రీ పోల్కి అండ్ ఎగ్జిట్ పోల్స్కి తేడా వచ్చేసింది. ప్రీ పోల్స్ అంటే ఎలక్షన్స్ ఒక వారం రోజుల ముందు వరకు బీఆర్ఎస్ కొంత ఎడ్జ్లో ఉన్నట్టు టైట్ ఫైట్ లాగా కనిపించింది. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యి ర్యాలీలు చేసి ఫోకస్ పెట్టి పోల్ మేనేజ్మెంట్ చేసిండో సడన్గా రిజల్ట్ అనేది మారిపోయింది. సో ఇదే ఎగ్జిట్ పోల్స్ మనం 14th రోజు సేమ్ రిజల్ట్స్ మనం చూస్తాం. అంటే రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయాలను జూబ్లీహిల్స్లో చూపించి మరోసారి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఆయన మార్క్ రాజకీయాలను చూపిస్తారని అనుకోవచ్చా? 100% కాంగ్రెస్ అధిష్టానమే కాదు, అంటే తెలంగాణ ప్రజలకు అలాంటి పాలన అందిస్తున్నాడు. సో ప్రజలు రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇంకా ఓటు రూపకంగా ఎక్కడ రిజెక్ట్ చేయలేదు. సో ఎంపీ ఎలక్షన్స్ కానీ, 2 బై ఎలక్షన్స్ కానీ, మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీకి ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, లోకల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ధాటికి నిలబడలేకపోతుంది. ఓకే, అంటే నిన్న వరకు కూడా కాంగ్రెస్ని ఢీకొట్టడం కోసం కాంగ్రెస్ గ్యారంటీ కార్డ్ అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు విపరీతంగా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు నిన్న కూడా దొంగ ఓట్లు అయ్యి అని చెప్పేసి అక్కడ ధర్నాలు, ర్యాలీలు చేసేటువంటి ప్రయత్నం, మన పాడి కౌశిక్ రెడ్డి లాంటి వారిని అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అంటే గ్యారంటీ కార్డు పేరుతో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రయత్నం ఫెయిల్ అయింది అనుకోవచ్చా? ఇక్కడ ఏంటంటే ప్రజలు నిజంగా సంక్షేమ పథకాలు తీసుకొని ఓట్లు వేస్తారా అంటే అలా ఉండదు. డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదున్నా ఓపెన్గా చెప్తున్నారు. సో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉండే, అప్పుడు ఇన్కమ్ ఉండే, సో ప్రజలకు పంచేరు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన చాలా హామీలు కూడా నెరవేర్చలేవు. ఫస్ట్ నిరుద్యోగ భృతి కేసీఆర్ కూడా చెప్పిండు. కేసీఆర్ చెప్పిన హామీలు చాలా ఉన్నాయి, అట్లా ఇచ్చుకుంటూ పోవాలంటే ఏవి ఇవ్వలేదు కదా. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవ్వలే కదా. సో దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు, అందరికి వచ్చిందా? రాలే కదా. సో ఇక్కడ ప్రజలు అంటే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ అంశాలను అయితే ఎత్తుకోనో వాటిని ఎత్తుకోకుండా ఇప్పుడు గ్యారంటీ పేరుతో ఏం చేసిన, ఇంటింటికి వాళ్ళే కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళారు. ఓకే, ఇంటింటికి వీళ్ళు కాదు, డోర్ టు డోర్ ప్రచారం చేసింది. వాళ్ళు ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఉందిడా అని చెప్పేసి తీసుకెళ్ళారు. కొన్ని ఎంఐఎం ఎక్కువ స్ట్రాంగ్గా బలంగా ఉండే వీధులలో అక్కడ కూడా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఉంది, మీకు ఇది ఇస్తా అన్నదని గుర్తు చేసారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఇస్తారు కావచ్చు. ఓకే,
కొన్ని ఇచ్చుకుంటూ వస్తారు కదా. ఓ. రేషన్ కార్డులు 10 సంవత్సరాలలో వీళ్ళు ఇచ్చినంతనే తీయలే. సో పూర్ అసలు పీపుల్ రేషన్ కార్డు మొత్తానికి లేదు బీఆర్ఎస్ పాలనలో. లేదు. సో ఇప్పుడు ఏంది, అలాంటి గల్లీలలో ఉండేటోళ్ళకు రేషన్ వస్తుంది, అందులో సన్న బియ్యం వస్తుంది. ఓకే. సో వాళ్ళ కళ్ళ ముంగట కరెంటు బిల్లులు, మీకు ఓల్డ్ సిటీ పాత బస్తీలలో కరెంటు బిల్లులు ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తెలుసు. బిల్లులు కట్టారు, అలాంటిది ఫ్రీ కరెంట్ వస్తుంది అండ్ ఫ్రీ బస్ వస్తుంది. బస్ ఎక్కితే వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, 10,000 15,000 అలా బస్సు ఫ్రీ ఎక్కి ఎక్కడికంటే అక్కడికి పోతుర్రు. అంటే ఇవన్నీ వాళ్ళు ఇస్తారు కదా. కొన్ని ఇచ్చిర్రు అంటే ఇవి కూడా ఇస్తారా, ఇంకా వాళ్ళకి తెలియదు ఇవి ఇస్తారని కూడా కొంతమందికి తెలియదు. సో ఇవి వీళ్ళు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు ఇంకా టైం ఉంది మేము ఇస్తామని చెప్పారు. సో నెరేటివ్ మనం ఏం తీసుకుంటాం, దేన్ని జనాలలో నిజంగా ఇష్యూస్ ఏమున్నాయి అవి నువ్వు పోయి ఐడెంటిఫై చేసి వాటి మీద కొట్లాడు. అది ఇస్తానని ఇయ్యలేదు కాబట్టి నువ్వు నాకు ఓటేయి అంటే నువ్వు ఇస్తావు, ఇయ్యడు కదా. సో రాంగ్ నెరేటివ్స్ టచ్ చేసి అంటే మళ్ళీ ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో గెలిస్తే కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు కదా వాళ్ళు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు. కరెక్ట్. అయితే ఒకసారి సర్వేలోకి వెళ్దామన్నా, మీరు నిన్న నవీన్ యాదవ్కి 46% ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చారు. దానికి ముందు 30 అంటే 40 వరకు రాలేదు కూడా, ఇప్పుడు 39 నుండి 36 వరకు చూపించారు. ఈ సడన్ గా 46కి పెరగడము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మరి? సో మనం మొత్తం 3 ప్రీపోల్ సర్వే చేసినాం, ఒకటి ఎగ్జిట్ పోల్ సర్వే చేసినాం. మనం ఫస్ట్ చేసిన ప్రీపోల్ సర్వేలో అప్పటికి క్యాండిడేట్స్ అనౌన్స్ చేయలేదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ క్యాండిడేట్ అనౌన్స్ చేయలేదు. కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు వెళ్తుంది అనేది కూడా లేదు. మనం September 9th రోజు చూడొచ్చు. బీజేపీకి 23%, కాంగ్రెస్ 34%, బీఆర్ఎస్ 29%, ఎంఐఎం 6%, అదర్ 7%. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిర్రో వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేటా వీక్ క్యాండిడేటా, సో అప్పుడు ఫైట్ స్టార్ట్ అవుతుంది. అవును. సో అప్పుడు ఎప్పుడైతే ఫైట్ స్టార్ట్ అయిందో, ఫైట్ స్టార్ట్ కాగానే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి ఇచ్చిర్రు అండ్ ఎంఐఎం కూడా మద్దతు తెలుపుతుందని వెళ్ళింది. మీరు ఇక్కడ చూసుకుంటే 23%, 6%, ఇక్కడ ఆల్రెడీ 34%, 6%, 40%. సో 40% ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఉండే. అంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ ఫైట్ లోకి వెళ్ళి అంటే రంగంలోకి దిగి క్యాంపెయిన్స్ నిర్మించి కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ ప్రచారము, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పటికీ జస్ట్ ఎలక్షన్ ఉంది అన్న టైంలోనే వాళ్ళకి 40% ఉండే. సో మనం ఎంత ఇచ్చినాం, 46% ఇచ్చినాం. ఇంకొక 6% గెయిన్ అయ్యారు వాళ్ళు దిగి ఎఫెక్టివ్ పోల్ మేనేజ్మెంట్ చేసారు కాబట్టి. సో అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చూపించిన సర్వేలో అంటే క్యాండిడేట్స్ అనౌన్స్ చేయక ముందు బీజేపీకి 23% ఇచ్చారు. ఆ 23% క్యాండిడేట్ మారడం వల్లనే 7% పడిపోయిందా? అంటే మీరు అప్పుడు ఏ క్యాండిడేట్ కోసం అని చెప్పేసి 23% పార్టీ మీద చేసినాం, ఇది ఏ క్యాండిడేట్ పార్టీ సర్వే. సో అది ఏం జరిగిందంటే మీకు కూడా తెలుసు, ఇప్పుడు నేను ఇదివరకు దాకా చెప్పినట్టు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కౌంట్ వైజ్ గా అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉన్నా బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా చూస్తారు. 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇక్కడ. సో ప్రజలు ఓట్లేసింది బీజేపీకి తప్పితే బీఆర్ఎస్ కి ఎప్పుడు ఓటేయలే. బీఆర్ఎస్ ని ఇంకా వాళ్ళు అంగీకరిస్తలేరు. అండ్ బీఆర్ఎస్ లీడర్లు కూడా వాళ్ళు పునరాలోచించుకోవాలి, మమ్మల్ని ఎందుకు జనాలు యాక్సెప్ట్ చేస్తలేరు ఇంకా. సో అనేది వాళ్ళు పునరాలోచించుకొని వాళ్ళ స్ట్రాటజీస్ కానీ, ప్రజల్లోకి వెళ్ళి చేసే పోరాటం కానీ, ప్రజలను కన్విన్స్ చేసే విధానంలో కానీ, లీడర్షిప్లో కానీ ఇంకా చేంజ్ రావాలా. అంటే ప్రజలు ఏం కోరుకుంటారో అది చేస్తే వాళ్ళు ప్రజలు కోరుకుంటారు. సో ఇక్కడ అందుకే బీజేపీకి 23% అండ్ హిస్టారికల్ ఓటర్ డేటాబేస్, కాన్స్టెన్సీ డెమోగ్రఫీ, ఇక్కడ వాళ్ళు జిహెచ్ఎంసీలో వాళ్ళకి మంచి స్ట్రాంగ్ ఉంది బీజేపీకి. అక్కడ దత్తాత్రేయని ఎంపీ చేసినప్పుడు లీడ్ వచ్చింది జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీలో. కిషన్ రెడ్డిని 2 సార్లు ఎంపీ చేస్తే మొన్న ఒక్కసారి కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది, అంతకుముందు కిషన్ రెడ్డికి లీడ్ వచ్చింది కాన్స్టెన్సీ. సో వాళ్ళకి స్ట్రాంగ్ ఓటర్ డేటాబేస్ ఉంది. సో బీజేపీకి ఓటేస్టోడు ఎట్లా అంటే కొంత ప్రో హిందూ ఉంటారు, వాళ్ళు విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ పనిచేసిన వాళ్ళు అండ్ కొంత నార్త్ ఈ మార్వాడీలు కానీ, రాజస్థానీ కానీ, సో కొంత మోడీని చూసి ఫ్యాన్స్ కానీ కొంత ఎడ్యుకేటెడ్ అంటున్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని బయటకు చెప్పకపోయినా ఆ సింబల్ కనిపిస్తే తనకి ఇస్తారు. సో దీన్ని వాళ్ళు మంచి క్యాండిడేట్ ని పెట్టి వాళ్ళు లాక్కొస్తే ట్రయాంగిల్ ఫైట్ లోకి వస్తుండే. సో క్యాండిడేట్ మంచోడా చెడ్డోడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రజల అభిప్రాయాన్ని చూసిన తర్వాత చెప్తున్నా, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పర్సనల్ గురించి కాదు కానీ. సో వాళ్ళు ఫైట్ చేయలేదు, అంటే ట్రయాంగిల్ ఫైట్ లోకి వాళ్ళు నిజంగా ఎలక్షన్ గెలవాలని వాళ్ళు దిగలేదు. కాబట్టి ఈ ఓట్ షేర్ బీఆర్ఎస్ కు ట్రాన్స్ఫర్ అయింది. బీఆర్ఎస్ కు ట్రాన్స్ఫర్ అయ్యి బీఆర్ఎస్ మనకు 5th రోజు చేసిన దాంట్లో బీఆర్ఎస్ లీడ్ వచ్చింది. దాని తర్వాత సీఎం గారు ఎప్పుడైతే దిగి ఎలక్షన్ సీరియస్ గా తీసుకుర్రో మనం 9th రోజు కూడా ఒక సర్వే పబ్లిష్ చేసినాం. దాంట్లో మళ్ళీ స్లైడ్ ఎడ్జ్ లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇక 9th తర్వాత అంటే ఇది 8th వరకు కంప్లీట్ అయింది. 9th రోజు, 10th రోజు, 11th రోజు 3 రోజులు వాళ్ళు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా టీం వర్క్ చేసిర్రో
సో దాంతో 46%కి వచ్చారు. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే సర్వే సంస్థల మీద జనాలకు ఉన్నటువంటి అంటే ఒపీనియన్ ఎట్లా ఉంటుంది అని అంటే వీళ్ళు పార్టీల కోసమే సర్వేలు చేస్తారు అనే ఒక మచ్చ సర్వే సంస్థల మీద ఉన్నది. ఇప్పుడు మీరు అంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ట్రయాంగిల్ ఫైట్ నుండి ఏకదాటిగా 46%తో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అని చెప్పినటువంటి సర్వేని కాంగ్రెస్ వెనుకుండి చేయించింది అని అంటే మీరు ఒప్పుకుంటారా? ఉండొచ్చు. ఇప్పుడు నేనేమని చెప్తా అంటే నా వెనక కాంగ్రెస్ ఉందని మీరు అనొచ్చు, కేకే సర్వ సంస్థ వెనుక బీఆర్ఎస్ ఉందనొచ్చు, ఇంకో పార్టీ వెనుక ఉందనొచ్చు. బట్ మా క్రెడిబిలిటీని పనంగా పెట్టాం కదా. ఆబ్వియస్లీ మేము ఫీల్డ్కి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక పార్టీకి ఏదో ఒక లీడర్కు ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం, కొంత స్టాటిస్టికల్గా రిపోర్ట్ చేసుకొని ఏం చేస్తే బాగుంటుందని చెప్తాం. అని ఇది ఎలక్షన్ ఇంపాక్ట్ చేయడానికి నేను ఇప్పుడు ఇచ్చే ఎగ్జిట్ పోల్ ఏంది అయిపోయింది, ఓటింగ్ బ్యాలెట్లో పడింది. ఇప్పుడు నేను ఇలా చెప్పడం వల్ల ఓట్ అయితే ఇంపాక్ట్ కాదు కదా. సో నెగిటివ్ ప్రచారం అయితే కాదు కదా. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు నష్టం, కాంగ్రెస్కు ఇంకేదో లాభం జరిగే పని అయితే ఇప్పుడు ఉండదు కదా. ఇది క్రెడిబిలిటీ, మా సంస్థ యొక్క క్రెడిబిలిటీకి సంబంధించింది. ఒరిజినల్గా ప్రజలు ఏమనుకుంటారో దాన్ని తీసుకొచ్చి మేము చెప్తున్నాం, ఇది మా డ్యూటీ కాబట్టి. సో సర్వే సంస్థలు ద్వారా ప్రజలకు లేదా రాజకీయ సంస్థలకు, మీడియాలకు మధ్యలో ఉండి ఏదైతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ నంబర్స్ మేము డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు 46% కాదు, మిగతా సర్వే సంస్థలు ఇచ్చినట్టు 3%, 4% ప్రీ పోల్లో ఇచ్చినట్టు ఇవ్వచ్చు. కానీ మాకు అట్లా రాలే. మేము 140 లొకేషన్స్ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేస్తే ఎంత అయితే వచ్చిందో సో అదే మేము చూపెడుతున్నాం. ఓకే, అంటే ఈ 46% సంబంధించిన విషయంలో కూడా మనం ఫస్ట్ రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయాలని మీరు ఒక మాట అన్నారు. దానికి కాకుండా నవీన్ యాదవ్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారానే ఆయన వల్లనే కాంగ్రెస్కు ఇంత ఓట్ బ్యాంక్ పెరిగింది అనేది అనుకోవచ్చా? లేదంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పథకాలు లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎంతో కొంత మేరకు అమలైనాయి కాబట్టి ఓట్ బ్యాంక్ పెరిగింది అనుకోవచ్చా? ఇలా 2 అంశాలు మీరు చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ ఎలిజిబుల్ కాబట్టి నవీన్ యాదవ్ చిన్న అంశము, ఒకవేళ నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చి ఉండేదంటే కాంగ్రెస్ ఓడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండేది అనేది బయట వినబడుతున్నాడు అనమాట. సో ఇది ఇక్కడ ఏంటంటే పార్టీగా, పొలిటికల్ పార్టీగా, లీడర్గా రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్కి సంబంధించి అజారుద్దీన్కి టికెట్ ఇచ్చినప్పుడు నవీన్ యాదవ్కి మాట ఇచ్చాడు. ఓకే, తీసుకుంటా నేను నా బాధ్యత అని శ్రీశైలం యాదవ్ చెప్పి నవీన్ యాదవ్ తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్ తక్కువ మార్జిన్ తోటి అజారుద్దీన్ ఓడిపోయాడు, మాగంటి గోపీనాథ్ గెలిచాడు. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి సికింద్రాబాద్ ఎంపీగా పెట్టారు. అప్పుడు జూబ్లీహిల్స్ని ఒకరు రిప్రజెంట్ చేయాలి కదా. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి అజారుద్దీన్, నవీన్ యాదవ్ కలిసి పనిచేసారు. ఆ కాన్స్టిట్యున్సీలో లీడ్ తెచ్చారు. ఓకే, సో 2% తోటి దారం నాగేందర్ ఓడిపోయినా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి లీడ్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, 2 ఎలక్షన్లలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి మాట మీద వాళ్ళు నిలబడి పార్టీ కోసం కష్టపడి పనిచేసారు. అండ్ నవీన్ యాదవ్ ఇక్కడ 2 సార్లు పోటీ చేసి ఉన్నాడు. 2 ఎలక్షన్లు పనిచేయడమే కాదు, అంతకుముందు 2 సార్లు ఎంఐఎం నుంచి పోటీ చేస్తే 40,000 వచ్చినా ఇండిపెండెంట్ గా చేసిండు. ఆ కాన్స్టిట్యున్సీ తోటి వాళ్ళకి అనుభవం ఉంది, ప్రజలలో కలిసి ఉన్నారు. మిగతా అభ్యర్థులు కూడా నిజంగానే టికెట్ కోసం పోటీ పడ్డారు. సో ఇప్పుడు ఎట్లా సర్వే చేసినామో క్యాండిడేట్ కోసం కూడా జనాలు ఎవరిని ఎక్కువ ఆమోదిస్తారు అని సర్వే చేస్తే నవీన్ యాదవ్ పేరు ఉంది. సీఎం గారు కూడా ఆయనకు మాట ఇచ్చున్నారు. వాళ్ళు కూడా పార్టీకి, లీడర్షిప్కి లాయల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చారు. సో వేరే వాళ్ళకు బెటర్ ఉంటే 100% వాళ్ళకి ఇచ్చేటోళ్ళు. వాళ్ళకి పార్టీ వేరే కమిట్మెంట్ ఇచ్చి చాలా మంది రేస్లో ఉండే, మీకు తెలుసు సిఎన్ రెడ్డి కానీ, సో ఇంకా వేరే వేరే పేర్లు చాలా వినిపించినాయి. సో వాళ్ళందరినీ కన్విన్స్ చేసి టికెట్ ఇచ్చారు. అందరూ అందరూ ఒక టీం వర్క్ చేశారు కాబట్టి ఎలక్షన్ గెలవగలిగింది. అంటే ఇప్పుడు ఒకవేళ దీపక్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఇందులో రాజాసింగ్ రాజకీయాలు కనబడకపోవడం, లేదంటే బీజేపీ అగ్రనాయకత్వంగా ఉన్నటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా, మాధవీలత లాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో బీజేపీ గెలుపు కోసం పనిచేయలేదు అనేది అనుకోవచ్చా? అనుకోవచ్చు. రిజల్ట్ రాలేదు కాబట్టి పని చేయలేదు కదా. రిజల్ట్ వచ్చిందంటే పని చేసినట్టు ఎవరో ఒకరు. సో ఇక్కడ రాలేదంటే ఒకరు పని చేసారు, ఒకరు పని చేయలేదు. పార్టీ యొక్క సమిష్టి ఫెయిల్యూర్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి, అక్కడ డివిజన్లకు మంత్రులు పనిచేసారు. ఒక 5-6 బూతుల సెగ్మెంట్గా కార్పొరేషన్ చైర్మన్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వాళ్ళని బాధ్యులుగా చేసి పెట్టారు. ఇప్పుడు గెలిస్తే 100% అందరు సమిష్టిగా పనిచేసారు కాబట్టి అందరు విజయం అయిపోతుంది. ఓడిపోతే అందరు ఫెయిల్ అయినట్టే. సో అట్లనే బీజేపీ కూడా సో ఈ ఫెయిల్యూర్కి అందరూ బాధ్యత తీసుకోవాలా. సో కొంత ఇప్పుడు నేషనల్ పార్టీలల్లో ఇది కొంత ఉంటుంది.
ప్రాంతీయ పార్టీలలో కంట్రోల్ చేయగలుగుతారు, నేషనల్ పార్టీలలో లీడర్షిప్ మధ్యలో ఉండే ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఇన్ఛార్జ్లు అనేస్తారు. అందుకే సో అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. సో వాళ్ళు ఇంకా సమష్టిగా పనిచేస్తే వాళ్ళకి ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది. ఈ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గట్టిగా పనిచేస్తే వాళ్ళు థర్డ్ ప్లేస్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఓకే, అంటే మీరు ఇన్ని రోజులు చేస్తున్నారు కదా సర్వే, ఇంతకుముందు చేసినటువంటి సర్వేలలో దగ్గరగా వచ్చినటువంటి రిజల్ట్స్కి సంబంధించిన విషయం ఏదైనా ఉందా? మీరు పాలిటిక్స్ 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు చూడొచ్చు. మీకు నేను ఓపెన్ చేసి చూపెట్టమంటే చూపెడతాను. మనం 100% అక్యురేట్గా సర్వే ఇచ్చినాం. పార్లమెంట్ ఓకే, అంటే మీరు ముందే చెప్పారా 8 మంది బీజేపీ 8 మంది కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పర్సెంటేజ్తో సహా. ఇప్పుడు ఎట్లా పర్సెంటేజ్ ఇచ్చాము, పర్సెంటేజ్ కూడా 100% మ్యాచ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలుస్తాడు, అక్కడ ఎంపీకి అదే కాన్ఫరెన్స్ లో బీజేపీకి లీడ్ వస్తుందని ఇచ్చినాం. సో మేము ఇచ్చిన సర్వేలో 100% అక్యురసీగా రిజల్ట్ తోటి మ్యాచ్ అయినాయి. సో ఇది కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, అంటే ఇంత 100% అక్యురసీతో ఇస్తున్న క్రమంలో మిమ్మల్ని అంటే ఇతర పార్టీలు లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం, వాళ్ళకు సపోర్ట్గా ఇచ్చేటువంటి సర్వేలు చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం ఇలాంటి జరగలేదా? ఆబ్వియస్లీ, అంటే మనం పనిచేస్తున్నాం కాబట్టి చాలా మంది అప్రోచ్ అవుతుంటారు. మనకు నచ్చిన వాళ్ళతో మనం పనిచేస్తాం. మనం నచ్చిన ఇది పాలిటిక్స్ కాబట్టి, వేరే జాబ్ అంటే దీన్ని కమర్షియల్గా చూస్తాం కాబట్టి, సో రాజకీయాల్లో కొంత బాధ్యతతోటి బ్యాక్గ్రౌండ్ తోటి నేను ఇక్కడికి వచ్చినా కాబట్టి, సో నచ్చిన లీడర్షిప్ తోటి నచ్చిన పార్టీతోటే పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అంటే ఫైనల్గా పాలిటిక్స్ నుండి మీరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఏ రకంగా చూస్తూ ఉన్నారు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నికగా చెప్పొచ్చు. అంతకుముందు జరిగిన ఈ లెవెల్ సెంటర్ ఆఫ్ న్యూస్ డిస్కషన్, ఫ్రంట్ పేజ్ లైన్ డిస్కషన్ జరిగి వ్యవస్థ మొత్తం వచ్చి పనిచేసి వేరే 2 బై ఎలక్షన్లకు దొరకలేదు. ఈ ఎలక్షన్కు దొరికింది. సో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతాయి. అంటే ఈ గవర్నమెంట్ను ప్రజలు ఇంకా కోరుకుంటుర్రు, ఆ స్థిరత్వము అదన్నీ కనిపిస్తాయి. అండ్ అర్బన్ లో వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీద కూడా ఈ ఎలక్షన్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే స్థానిక సంస్థల మీద కూడా స్థానిక సంస్థలు కొంత, అది రూరల్ లో జరిగే ఎలక్షన్, ఇది గ్రేటర్ హైదరాబాద్ లో జరిగిన ఎన్నిక కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీయే మొత్తం గెలిచింది ఇక్కడ ఎమ్మెల్యేలు. సో అలాంటిది కాంగ్రెస్ పార్టీ 2 వాళ్ళ సీట్లు దక్కించింది కాబట్టి రేపు ఖైరతాబాద్ కూడా ఉప ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళకి ఇంత ఈజీగా ప్రజల నుంచి యాక్సెప్టెన్సీ ఉన్నప్పుడు. సో అలాంటి నరేటివ్స్ వాళ్ళు చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు సినారియోలు మారుతుండొచ్చు, కానీ అప్పటి వరకు అయితే వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది. ఖైరతాబాద్ బై ఎలక్షన్ వచ్చినా, జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చినా, సో వాళ్ళకి పాజిటివ్గా వస్తుంది అనేది మాత్రం ఉంటుంది. సో ఆపోజిషన్ మళ్ళీ 0 నుంచి వర్కౌట్ చేసుకోవాలి. సో వాళ్ళు బిల్ చేసే ప్రభుత్వ ఫెయిల్యూర్స్ కానీ, సో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కూడగట్టుకోవడంలో వాళ్ళు నిర్మిస్తున్న స్ట్రాటజీస్ కానీ మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నగారు అంటే క్లియర్గా ఇక్కడ పాలిటిక్స్ చెప్తున్నది మనం ఒకసారి అర్థం చేసుకున్నది అంటే, నవీన్ యాదవ్ గారి అక్కడ ఉన్నటువంటి క్రియేట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ అర్థం చేసుకునేది. అంతకుముందు 2 సార్లు ఎలక్షన్స్కి వాళ్ళ సపోర్ట్ చేయడం అనేది అక్కడ ప్లస్ అయింది, నవీన్ యాదవ్ టికెట్ రావడానికి అనేది చెప్తాను. దాంతోపాటు ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయాలు జూబ్లీహిల్స్ నుండి చూపించబోతున్నారు రాష్ట్రానికి. నవీన్ యాదవ్ ప్లస్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కష్టపడితే ఈ రిజల్ట్స్ వస్తున్నాయి అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా పాలిటిక్స్ చెప్తున్నటువంటి రిజల్ట్ని మనం రేపు చూడబోతున్నాం. ఏది ఏమైనా కూడా నవీన్ యాదవ్కే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా అక్కడ మనం ఎన్నో సంస్థలు చేస్తున్నటువంటి సర్వేలు కూడా చూసాం. మరి ఇది కనుక ఒకవేళ నిజమైతే రేపు పొద్దున జరగబోయేటువంటి అన్ని ఎలక్షన్లలో పాలిటిక్స్ని దగ్గరగా వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారని చెప్పేసి కూడా మనకు కనబడుతోంది. ఏది ఏమైనా కూడా ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రిజల్ట్స్ రేపు జిహెచ్ఎంసీ మీద కానీ స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా కనబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీని తిట్టడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ మరి రానున్న రోజుల్లో ఏ రకంగా రాజకీయాలు చేసి మళ్ళీ 0 నుండి మొదలు పెడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం.